యోబు గ్రంథము 17వ అధ్యాయము 16వ వచనము చదవండి. యోబు గ్రంథము 17వ అధ్యాయము 16వ వచనం. ధూళిలో విశ్రాంతి దొరకగా అది పాతాళపు అడ్డకమ్ముల యొద్దకు చాలు. చదవబడిన లేఖన భాగంలో ధూళిలో విశ్రాంతి దొరుకునని అనుకునగా అది ఎక్కడికి దిగిపోతుంది అని లేఖనం అంటా ఉన్నది అంటే నేరుగా పాతాళానికి వెళ్ళిపోతుందంట. చాలామంది అనుకుంటారు ధూళిలో విశ్రాంతి దొరుకుద్ది అని అనుకుంటారు. ధూళి అనగా ధూళికి నిలకడ ఉండదు. ధూళి గాలికి ఎగిరిపోతూ ఉంటుంది. దీని మీద ఎవరైతే దృష్టి పెట్టి దానిలోకి నేను వెళితే, నమ్ముకుంటే, పాటిస్తే నాకు విశ్రాంతి దొరుకుతుంది అనుకుంటారో ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోతాడు అంటే పాతాళంలోనికి వెళ్ళిపోతాడు అంటుంది లేఖనం. ఈ విశ్రాంతిలో మనిషి తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుంది అంటే రకాలు ఉంటాయి. చాలామంది విశ్రాంతి కావాలని ఎక్కువ కోరుకుంటూ ఉంటారు. అందులో ఒక వ్యక్తి ఏమో ధూళిలో విశ్రాంతి అని వెళతాడు. మరొక వ్యక్తి భక్తిలో విశ్రాంతి ఉంటుందని కోరుకుంటాడు. భక్తిలో విశ్రాంతి కావాలనుకున్న వ్యక్తి ఏ టైపులో వెళ్ళిపోతాడో నేను ఒక మాట చెప్తాను, బాగా గమనించండి. మొదటిగా ఒక వ్యక్తి నిలకడలేని వాటి వైపు వెళితే ఆ వ్యక్తి ఆ జీవితము పాతాళానికి వెళ్ళిపోద్ది. ఏది ధూళి వైపు ఒక వ్యక్తి మనసు వెళితే, అదే ఆ వ్యక్తే ధూళి అయితే, ఆ వ్యక్తే భక్తిలో తాను నలగొట్టుకుంటే, ఆ వ్యక్తే ధూళిగా మారితే మెత్తగా, ఆ వ్యక్తి ఎక్కడ నిలబడి మాట్లాడుతున్నని లేఖనం అంటా ఉన్నది అంటే చూడండి. ఆదికాండము 18వ అధ్యాయము 27వ వచనములో ఒక మాట ఉంటుంది. అందుకు అబ్రహాము ఇదిగో ధూళియు బూడిదయునైనా నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. చూసావా, ఒక వ్యక్తి భక్తిలో తాను నలగొట్టుకొని ధూళిగా అయితే ప్రభువు ఎదుట డేరుగా నిలబడి మాట్లాడగలడు. ఆ వ్యక్తికి ఆ స్వాతంత్రం ఉంటుంది, ఆ వ్యక్తికి ఆ ధైర్యం ఉంటుంది, ఆ వ్యక్తికి ఆ స్వేచ్ఛ ఉంటుంది, ఆ వ్యక్తికి ఆ ఘనత ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ఉన్న భక్తిని దేన్ని కోరుకుంటా ఉన్నది ఒకసారి ఆలోచించండి. మానవుడు కోరుకునే విశ్రాంతి దేని వైపు అంటే 2 బ్యాచ్లు ఉన్నాయి. ఒక వ్యక్తి భక్తిలో తాను నలగొట్టుకునే ధూళైనోడు, ఈ వ్యక్తే విశ్రాంతి తీసుకుంటాడు. ఎక్కడైనా పరలోకములో పరదైస్సులో విశ్రాంతి తీసుకుంటాడు, మాట్లాడతాడో ఆ వ్యక్తి సింహంలాగా ఉంటాడు, దేవుని కుమారుడిగా రాజుగా ఉంటాడు. ఈ భక్తి నెంబర్ 1. రెండో వ్యక్తి ఏంటో తెలుసా, ఈ లోకం అనే ధూళి వైపు ఎక్కువగా దృష్టి పెట్టి దాన్ని అనుభవించి దిగిపోతాడు పాతాళానికి. 2 వ్యక్తులు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. 2 ఆస్తిపరులే. వాళ్ళకి తినటానికి తక్కువ లేదు, పని వాళ్ళకి తక్కువ లేదు, అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. అయితే ఒకరోజు ఒక సమయమున ప్రతి వ్యక్తి చచ్చిపోవాలి కనుక వాళ్ళు చచ్చిపోయారు. చచ్చిపోయిన తర్వాత 2 ధనవంతుల్లో ఒక ధనవంతుడు, అనగా ధూళి వైపు దృష్టి పెట్టిన వాడు, నిలకడ లేని వైపు దాని వైపు దృష్టి పెట్టిన వ్యక్తి, తానుగా లోకానికి అర్పించుకున్న వ్యక్తి, లోక సుఖంలో వైభాగాల్లో మునిగిన వ్యక్తి పాతాళములో, అక్కడ చూడు లూకా సువార్త 16వ అధ్యాయము 22-23 వచనముల్లో ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ఆ ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో వేదన ఏమంటున్నాడు, ఎక్కడుంది, ఏమంటుంది అక్కడ లేఖనం, బాధపడుతున్నాడు అంటే వేదన చెందుతూ ఉన్నాడు. గమనించండి, ఆస్తి ఉంది, కోరుకున్నంత తిండి ఉంది, అనుభవించగలిగిన కెపాసిటీ ఉంది, కానీ ఈ వ్యక్తి తన జీవితాన్ని
లోకము అనే ధూళికి అప్పగించుకున్నాడు. అప్పగించుకుంటే అది ఎక్కడ దాకా తీసుకొని వెళ్ళిపోతా ఉన్నది అంటే, ఇక్కడ బాగా ఉన్నా, ఇక్కడ సుఖ సంతోషాలతో ఉన్నా, ఇక్కడ పిల్ల పాపలతో ఉన్నా, ఇక్కడ ఆస్తి ఐశ్వర్యాలతో ఉన్నా, ఆ వ్యక్తి జీవితం ఎక్కడికి వెళ్ళి ఎక్కడ వేదన పడుతూ కేకలు వేస్తూ ఉన్నాడు అంటే పాతాళములో కేకలు పెడతా ఉన్నాడు. ఇది చాలా బాధాకరం, ఇది చాలా వేదనకరం. ధూళి అనగా దానికి కొన్ని అర్థాలు ఉన్నాయి. భక్తిహీనులు ధూళికి అప్పగించుకుంటారు. ఈ కాలంలో మేము భక్తులవో అని చెప్పుకుంటున్నారు, కానీ వాళ్ళు ఎవరికి అప్పగించుకున్నారో? ధూళికి అప్పగించుకుంటున్నారో. ధూళి స్వభావం కలిగి ఉన్నారో. నువ్వు చూస్తుంది, నువ్వు అనుభవిస్తుంది, నువ్వు కావాలనుకుంటుంది, నువ్వు ఈ లోకాన్ని అనుభవించాలని అనుకుంటుంది, అది ఎక్కడికి తీసుకుని వెళుతుంది అంటే ఈ పాతాళానికి తీసుకుని వెళ్తా ఉన్నది. బతికున్నప్పుడేమో బాధపడని వాడు, ఉపవాసం ఉండని వాడు, కన్నీరు గార్చని వాడు ఒకరోజు ఏడుస్తూ కేకలు పెడతా ఉన్నాడు. అక్కడ విశ్రాంతి లేదు, అక్కడ ఏడుపు పళ్ళు కొరకటం ఉన్నదే, అక్కడ కేకలు పెట్టడం ఉన్నదే, అల్లాడిపోవటం ఉన్నదే. ఏ భూలోకంలో ఇది నీకు తెలియలేదా? ఎలా తెలియనిస్తుందండి? సీరియల్ ఆగితేనేగా తెలియటానికి. సీరియల్ ఆగితేనేగా తెలియటానికి. అవి ఆగో. ఎందుకో తెలుసా? ధూళికి అప్పగించుకోవాలి కాబట్టి కొంతమంది ఎక్కడికి తీసుకొని వెళ్ళిపోతున్నాయో చూడు. ఇంతకీ దేనికి తన జీవితాన్ని అప్పగించుకున్నాడో ఈ వ్యక్తి, ఈ ధనవంతుడు, ఈ పాతాళంలో వేదన పెట్టబడుతున్నవాడు అంటే చూడండి ధూళిలో ఉన్న స్వభావం ఎలాంటిదో. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 6వ వచనములో ధూళికి కొన్ని అర్థాలు ఉన్నాయి, ధూళికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి, ధూళికి కొన్ని భావాలు ఉన్నాయి. ఆ స్థితిలో మనం ఉండకూడదు. ఎలా ఉన్నామో చూడండి. అక్కడ యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇజ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట నేల మీద ముఖం మోపుకొని తలలు మీద ధూళి పోసుకొనుచు. చాలు చూడు, యెహోషువ ఇజ్రాయేలీల ప్రజలు అలనాడు ధూళి తల మీద పోసుకున్నారంట. ధూళి తల మీద పోసుకున్నాడు అంటే అర్థం ఏమిటి అనగా అవమానము, గొప్ప అవమానముతో ఉన్నాడు ఆ వ్యక్తి, గొప్ప వేదనతో ఉన్నాడు ఆ వ్యక్తి, ఓడిపోయినాడు ఆ వ్యక్తే అని అర్థం. బాగా గమనించండి. ఈ ధనవంతుడు ఈ లోకాన్ని అనుభవించాలనుకున్నవాడు ధూళిని వైపు చూస్తూ ఉన్నాడు కాబట్టి ఆ ధూళి స్వభావం అవమానం తెచ్చి పెట్టుద్ది మొదట. ఆ ధూళి స్వభావం అవమానానికి కారణం అవుద్ది. ఎలాంటి అవమానం వస్తూ ఉన్నదే ఈ రోజుల్లో? నువ్వు మద్యానికి అప్పగించుకుంటే, నువ్వు మందుకు అప్పగించుకుంటే, దాన్ని స్నేహిస్తే అది ఇప్పుడు ఇంకాసేపటికి వెళ్ళిపోయేది, నిలకడ లేనిది. దానివైపు నీ దృష్టి పెడితే అది ఏం చేస్తుందో తెలుసా? లైఫ్ని, జీవితాన్ని అవమానానికి తీసుకొని వస్తుంది. అక్కడ నీకు అవమానం ఎదురవుద్ది, అక్కడ నీకు హేళన ఎదురవుద్ది, అక్కడ నీకు గొప్ప దుఃఖం ఎదురవుద్ది. ఈ కాలములో అప్పగించుకుంటున్నారు చాలామంది. మరి ఈ వ్యక్తి చనిపోతే ఎక్కడికి వెళ్ళాలి? పాతాళానికి వెళ్ళాలి. మరి ఎక్కడికి వెళ్ళాలని ఆశపడతా ఉన్నారో, ఎటు వెళ్ళాలని ఆశపడతా ఉన్నారో, ఎంత బాధాకరం. ఇంతంత లేని పిల్లలు ఈ కాలములో ఇలాంటి చెడు వ్యసనాలకి తమ జీవితాలను అప్పగించుకుంటున్నారు, అవమానాలకు అప్పగించుకుంటున్నారు. వాళ్ళ వల్ల తల్లిదండ్రులకు అవమానం, వాళ్ళ వల్ల తల్లిదండ్రులకు వేదన, వాళ్ళ వల్ల తల్లిదండ్రులకు బాధ. ఎంతమంది రోగిష్ఠులై చచ్చిపోయారు, ఎంతమంది బలహీనులైపోయారు. కొట్లాట్లో, గొడవల్లో తమ జీవితాలను అప్పగించుకొని అవమానాలు పాలవుతున్న వాళ్ళు ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. ఈ ధనవంతుడు కూడా అలాంటి వాడే. బతికినంత కాలం సుఖాన్ని అనుభవించాడో, సుఖానికి అప్పగించుకున్నాడో. ఈ వ్యక్తి అలాంటి వాడు అనుకున్నావు, అవమానం పడే వాటి వైపే వెళ్ళేవాడు. అదిగో నువ్వు స్వేచ్ఛగా తిరుగుతూ, స్వేచ్ఛగా త్రాగుతూ, స్వేచ్ఛగా తిడుతూ, స్వేచ్ఛగా విడిగా ఉంటున్నావే, అది దేవుడి దృష్టిలో అవమానము కలగజేసేదే, అది దేవుడి దృష్టిలో దుఃఖాన్ని కలగజేసేదే. నీకేం బాగుందని అనుకుంటున్నావో, ఈ వ్యక్తి కూడా జల్సా చేసిన వ్యక్తే, ఈ వ్యక్తి కూడా ఈ టైపులో నడిచిన వ్యక్తే. కానీ చివరికి అది అవమానము కలగజేస్తుంది. దేవుని బిడ్డలైన వాళ్ళు, పరిశుద్ధంగా ఉండాల్సిన వాళ్ళు వ్యర్థమైన వాటి వైపు చూస్తూ, డబల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతూ, వాటిని చూస్తూ అవే అనుసరిస్తూ ఉంటే అది అవమానము కలగజేస్తుంది.
అర్థం కావట్లేదట చాలామందికి. వాక్యం ఏం బోధిస్తూ ఉన్నదే? సాయంత్రం అయితే ఏం చూస్తూ ఉన్నా? దేనికి అప్పగించుకున్నా? ఏది మనకు అవమానం కలగజేస్తా ఉన్నదే? వాక్యం నీ తల ఎత్తుద్ది, వాక్యం నిన్ను గణపరచుద్ది, నీ పిల్లల్ని గణపరచుద్ది, ఒక స్థానంలో పెట్టుద్ది. అది మొదలుకొని అది తీసివేసి వ్యర్థమైన వాటిలి వైపు మనం అప్పగించుకుంటే ఆ ధూళి నెత్తి మీద పోసుకుంటే అవమానం వచ్చినట్లు వస్తుంది. ఏమంటారు? ఈ పిల్లల్ని కన్నది ఆ తల్లే, ఈ పిల్లాన్ని కన్నది ఆ తల్లిదండ్రులే. వాళ్ళకి భయాలు లేవు, వాళ్ళకి విచ్చలవిడితనం. వాళ్ళు ఎటైనా వెళతారు, ఎవరినైనా కొడతారు, ఎవరినైనా తిడతారు, పెద్ద చిన్న లేదు, తల్లిదండ్రులకు లోబడరు. మరి ఇలాంటి వ్యక్తులు చచ్చిపోతే ఎక్కడికి వెళతారు? ఇలాంటి వ్యక్తులు చనిపోతే పాతాళం నోరు తెరిచి చూస్తూ ఉన్నదంట, పాతాళం నోరు తెరిచి ఆహ్వానిస్తూ ఉన్నదంట. ఈ ధనవంతుడు కూడా అలాంటి వాడే, లెక్కజామా లేకుండా అనుభవించేవాడు సుఖాన్ని. మరి ఇతని పరిస్థితి ఏంటి? ఇతనేమో ధూళిలో విశ్రాంతి దొరుకుతుందని వెళ్ళేవాడు. మరి వాళ్ళకు కూడా అంతే ఉంటుంది. ఏమనుకుంటుంది అంటే, సుఖం అంటే ఇదేనేమో, జల్సా అంటే ఇదేమో, సంతోషం అంటే ఇదేనేమో, వాళ్ళకి ఇదే అనిపించుద్ది. అవును. మరి భక్తిపరుడు, భక్తిలో ధూళిగా తను తాను నలగొట్టుకున్నవాడు దేవుడి మాటకి ఎలా లోబడతాడో చూడండి. అదే చూడండి, ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు. అబ్రహాంతో దేవుడు చెప్తా ఉన్నాడు. మొదటి వ్యక్తి ఏమో లోకమనే ధూళికి అప్పగించుకుని అవమానాన్ని తెచ్చుకుంటున్నాడు. భక్తిలో తను తాను ధూళిగా నలగొట్టుకున్న వ్యక్తి ఏమో దేవుడు వదిలిపెట్టమన్నాయి, దేవుడు అవమానం కలగజేస్తుంది, అది వద్దు అన్నాయి, వదిలిపెట్టడానికి ఇష్టపడతాడు. అవి వద్దు, ఇప్పటికే నీ జీవితాన్ని పాడు చేశాయి, నీకు అవమానం తెచ్చి పెట్టాయి, నీకంటే ఒక పేరు లేదు. ఇలాంటి స్థితిలో ఉన్నా నీవు చనిపోతే పాతాళానికి వెళ్ళిపోతావు. కాబట్టి నేను చెబుతున్న వాటిని వదిలిపెట్టో అన్నప్పుడు ఏం చేయాలంటే, అయ్యా డిసెంబర్ 31 నాకే తాగి ఆ తర్వాత వదిలిపెడతానన్న సిచ్యువేషన్లు ఏమి ఉండకూడదు. కొంతకాలం ఉండే, కొంతకాలం అనుభవించి, ఆ కొంతకాలం అయిన తర్వాత మనసుంటే పెద్దోళ్ళు చెబితే అది కూడా నా స్నేహితులు తీసుకోమంటే అప్పుడు బాప్తిస్మం తీసుకుంటాను అంటే కుదరదు. దేవుడు చెప్పిన వెంటనే అబ్రహాము బయలుదేరినాడు, దేవుడు చెప్పిన అమ్మని అబ్రహాము లోబడినాడు. నువ్వు అవమానం కలగజేసే వాటి వైపు ఆ ధనవంతుడు వెళ్ళేటట్లుగా వెళితే ఏం జరుగుతుందంటే తన జీవితం కేకల పాలైపోయింది. చచ్చిపోయిన వాళ్ళందరూ ఎక్కడికి పోయారు? చచ్చిపోయాడు అంటే అర్థం ఏంటి? ఆ ఇంట్లో దుఃఖం ఉంటుంది. ఎలాంటి దుఃఖం ఉంటుంది? ఒకటి, మనిషి లేడు అంతే, కానీ దేవుడి దగ్గరికి వెళ్ళాడు భక్తిగా అని అర్థం. 2, మనిషి లేడు, అదొక బాధ. రక్షణ లేదు, పాతాళానికి వెళ్ళిపోయాడు అనేది అదొక బాధ. 2 బాధలు ఉంటాయి ఆ ఇంట్లో. అబ్రహాం ఎలాంటోడు అనుకున్నావు? అబ్రహాం చచ్చిపోయినాడు, ఆ ధనవంతుడు చచ్చిపోయినాడు, అతనే కేకలు పెడతా ఉంటే అబ్రహాము పరదేశంలో విశ్రాంతి తీసుకుంటా ఆ ధనవంతుడితో దర్జాగా రాజుగా మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. అంటే చూసావా, భక్తిలో నలగొట్టుకున్న వ్యక్తి ఆ రేంజ్లో నిలబడతాడు. భక్తిలో తను తాను నలగొట్టుకోకుండా నిలకడలేని ధూళి వైపు, పాపం వైపు వెళ్ళే వ్యక్తి ఏమో కేకలు పెడతా ఉంటాడు. అబ్రహాం వదిలిపెట్టినాడు, ఎంతకాలం వదిలిపెట్టకుండా ఉంటావు చెప్పు? మన జీవితంలో కొన్ని మనల్ని దేవుడి దగ్గరికి వెళ్లకుండా, దేవుడి సన్నిధికి వెళ్లకుండా, చనిపోయిన దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన విశ్రాంతిలో పాలు పంపులు పొందుకోకుండా అలాగనే ఉంచితే చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తా ఉన్నారో? ఈరోజు ఎంతోమంది పాపంలో పడి చనిపోతే వాళ్ళందరూ ఎక్కడికి వెళతా ఉన్నారో, ఎటు వెళతా ఉన్నారో? నువ్వు ఒక ఏట కోసి ఆ ఏట అందరికి పెట్టి, ఇదిగో మా వాడికి సంవత్సరకం చేస్తున్నానంటే ఆయన ఎక్కడికి పోయాడు ముందు? ఆయన ఎడిపోయాడు ముందు? ఆయనకి నువ్వు పాలరాతితో ఒక సమాధి కట్టినంత మాత్రాన ఆడేం కుదరదు. అబ్రహాములాగా వదిలిపెట్టాలి కొన్ని, అబ్రహాములాగా విడవాలి కొన్ని. అది లోక బంధాలైనా, లోక శరీర ఆశలైనా, సమస్త విధవలైన అక్రమ బంధాలైనా, ప్రేమ బంధాలైనా నువ్వు వదులుకుంటే నీవు ఎటు పయనిస్తున్నావంటే భక్తిలో నలగొట్టుకుంటున్నావు. కాబట్టి నీకుంటుంది అస్సలైన విశ్రాంతి.
నీవు కావాలని దేవుడు కోరుకుంటాడు. ప్రభుతో మాట్లాడ తెగించితేనే అంటున్నాడు అబ్రహాం. అంటే ఎంత నలిగిపోతే తెగిస్తున్నాడో, ఎంత మెత్తగైపోతే తెగిస్తా ఉన్నాడో. ఒక రాయి మెత్తగా నలగొట్టబడాలంటే, ధూళిగా కావాలి అంటే ఎంత కష్టమో తెలుసా. కానీ అతను నలిగిపోయాడు. దేనిలో తెలుసా? మొదట అవమానం కలగజేసేయి, దేవునికి విరుద్ధమైనవి, ఆయన వద్దన్నవి, ఆయన చిత్తంలో లేవు అన్నవి వదులుకొని బయటికి వచ్చాడు ఆయన మొదట. కానీ ధనవంతుడు మాత్రం దానిలోనే ఉండిపోయాడు. అందుకనే తన జీవితం అలా అయినదే. ఈ అబ్రహాము జీవితం మాత్రము దర్జాగా పరదేశంలో విశ్రాంతి తీసుకుంటుంది. హల్లెలూయా. రెండవదిగా ఈ ధనవంతుడు దేనికి అప్పగించుకున్నాడు? 2 సమూయేలు గ్రంథం 16:13. 2 సమూయేలు గ్రంథం 16:13. అంతట దావీదును అతని వారును మార్గమున వెళ్ళిపోయాను. వారు వెళ్ళిపోవచ్చుండగా షిమి అతనికి ఎదురుగా కొండ ప్రక్కన పోవచ్చు అతని మీదకి రాళ్ళు విసురుతూ ధూళి. మొదట ధూళేమో దేనికి సూచన? అవమానానికి సూచన. 2, ఈ ధనవంతుడు దేనికి అప్పగించుకున్నాడు అంటే ధూళి ఎగరగొట్టడం అంటే అర్థం ఏంటి? ఒక వ్యక్తి మరొక వ్యక్తిని శపించేటప్పుడు, శాపించేటప్పుడు మన పెద్దలు ఏం చేస్తారంటే ధూళి అట్ట జిమ్ముతారు, దుమ్మెత్తి పోస్తారు. ఎందుకంటే ఆ దుమ్ములాగా మీ కుటుంబాలు కావాలని, ఆ దుమ్ములాగా నాశనం అయిపోవాలంటానికి సూచన. ఇది శాపానికి సూచన. ఈ ధనవంతుడు కూడా ఏది నాకు శాపం తెచ్చి పెట్టుద్దే, సింపుల్గా 100కి 10 రూపాయలు తిప్పి ఆ డబ్బుతో వస్తువులు కొనుక్కుంటే ఆశీర్వాదం వస్తుందా? దీవెన వస్తుందా? శాపం వస్తుంది. అక్కడ ఏమనుకున్నావు? వాక్యం అంటే ఏమనుకున్నావు? దేవుడి బిడ్డ అంటే జీవం కలిగిన దేవుని నోట్లోంచి వచ్చే ప్రతి మాట కూడా శాపంగా ఉండదు. నీకు పాటిస్తే శాపం లేకపోతే నీ లంచం నిన్ను చెప్పించేటట్టు చేస్తుంది. ఇదిగో ఈ లోకపరమైన సమస్తము కూడా వ్యర్థమైన లావాదేవీలు కూడా ఏం చేస్తే మా పొరుగోడిని దోచుకుంటున్నారు, పొరుగోడిది కావాలనుకుంటున్నారు, పొరుగోడి వస్తువులు, పొరుగోడి సామాను దోచుకొని ధనాన్ని కూడగట్టుకుంటున్న కుటుంబాలు చాలా ఉన్నాయి. మరి ఈ కుటుంబాలు ధూళి ఎగరగొట్టినప్పుడు శాపం ఎట్టయితే ఉంటుందో అట్టుంటాయి. మరి ఈ వ్యక్తి చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళాలి? శపితమైన వాడు పరలోకానికి రాడు, శపితమైన వాడు పరదేశంలో ఉండడు. ఎక్కడ ఉంటాడో? పాతాళములో కేకలు పెడతా ఉన్నాడు. వాడి సిచ్యువేషన్ అట్టుంది. మరి అన్యాయ సొమ్ము ఎంతకాలం సంపాదించాలనుకుంటామో చెప్పు. అన్యాయ సొమ్ము రూపాయి కూడా ఉండకూడదు. నువ్వు భూమికి వెలగట్టకుండా, దానిలో అద్దుకున్నా, నువ్వు భూమికి వెలగట్టకుండా ఎదుటి వ్యక్తి నోరులు నొక్కి అక్కడ నువ్వు నివాసం ఉన్నా ముళ్ళు మొలుస్తాయి అంటుంది లేఖనము. అక్కడ మంచిది కాదంటుంది లేఖనము. నువ్వు కూలివాని కూలి ఇవ్వకుండా అక్రమంగా అది దాచిపెట్టుకున్నా ఆ కూలి మొరపెట్టుదంటుంది లేఖనం. మరి ఈ రోజుల్లో మనిషి ధనం కోసం ఏం చేస్తాడు? ఎవరినైనా కొడతాడో, అబద్ధాలైనా మాట్లాడతాడో, ఏ నాయకుడు పక్కనైనా తిరుగుతాడో ఆ వ్యక్తి కొట్టమంటే కొడతాడో, ఆ వ్యక్తి డబ్బులు లాక్కొని రమ్మంటే లాక్కొంటాడో, భూములైనా ఆస్తులైనా వస్తువులైనా ఏదైనా సరే కనీసం జాలి దయ లేకుండా తీసుకొని వస్తాడు. దానితో సొమ్ము చేసుకునే టైప్ అన్నమాట. ఎవరు? ఈ ధనవంతుడు. మరి ఇలాంటి వాడు చనిపోతే పరలోకంలో సీట్ ఇస్తాను అనుకున్నాడు అయ్యగారు. పరలోకంలో లాజరేంది అక్కడ ఉన్నాడు, నేనేంది ఇక్కడ ఉన్నా అంటున్నాడు ఆయన. పొగరు అక్కడ కూడా తగ్గలా. అలాంటి సిచ్యువేషన్లో మనిషి ఉండకూడదు. దేవుని వాక్యం అంటా ఉన్నదే, ఈ ధనవంతుడు సంపాదించిన ఆస్తిలో అన్యాయపు సొమ్ము ఎంత, శపించబడిన సొమ్ము ఎంత, మోసం సొమ్ము ఎంత, లంచం సొమ్ము ఎంత, ప్రతి ఒక్కటి దేవుడు లెక్క కడితే శపించబడిందంట ఇల్లు, ఆ సొమ్ము. అందుకే విచ్చలవిడిగా సుఖాన్ని అనుభవిస్తా ఉన్నాడు, విచ్చలవిడిగా తిరిగి సంపాదించాడు. నువ్వు ప్రతి వ్యక్తి కూడా చెడు ద్వారా వచ్చే లాభము శాపాన్ని కలగజేస్తుంది.
చెడు ద్వారా వచ్చే లాభము కుటుంబానికి క్షేమాన్ని కలగ చేయదో తన జీవితాన్ని తెలియక అలా అప్పగించుకున్నాడు. తెరవలేని ఆ ధూళికి అప్పగించుకున్నాడు. కాబట్టి రెండవదిగా తన ఆస్తి విచ్చలవిడి అయిపోయింది. ఆ ఆస్తి జనాలకి ఇస్తా ఉన్నాడు. ఆ ఆస్తి ఇదిగో విచ్చలవిడిగా అనుభవిస్తా ఉన్నాడు. కొంత ఇస్తాడు, ఎక్కువ లాగుతాడు అనమాట. టైప్ అది. ఏమండి, చాలామంది పాలలో కూడా కల్తీయే, వస్తువుల్లో కల్తీయే, బియ్యంలో కల్తీయే, వ్యాపారాల్లో కల్తీయే. దేనినైనా సరే ఆడేమైపోతే నాకేంటి, ఆ కుటుంబం ఏమైపోతే నాకేంటి, నాకు కావలసింది సొమ్ము సొమ్ము సొమ్ము. ఎంతవరకు ఇది మనకి క్షేమం, ఎంతవరకు ఇది మనకి నష్టాన్ని కలగజేస్తుంది? అది శాపం తెచ్చిపెట్టే సొమ్మేనా, వస్తువేనా అని అనకుండా విస్తారమైన తాకట్టు సొమ్ము ఇంట్లో మూల ఉంటే జనాల ఏడుపులు ఉన్నాయి దానిలో, జనాల వేదనలు ఉన్నాయి దానిలో. కానీ అబ్రహాము ఎలాంటి వాడు, ఎలాంటి సొమ్ముని ఏం చేసేవాడు చూడండి. ఆదికాండం 14:24-23 వచనాలు. భక్తుల తను నలగొట్టుకునే వాడికి వీటికి దగ్గరగా ఉంటాడా, దూరంగా ఉంటాడా? అబ్రాము, నేనే అబ్రామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండునట్లు ఒక నూలిపోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనానో తీసుకున్నానని ఆకాశమునకు భూమికిని సృష్టికర్త అయ్యాను సర్వోన్నతుడును దేవుడునైనా యెహోవా ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణము చేసి ఉన్నాను. చాలు, హల్లెలూయా. ఏమంటున్నాడు ఇతను? ఒక రాజుగారు వచ్చి నీకు ఇదిగో విస్తారమైన ధనం ఇస్తా, నీ దగ్గర ఉన్న మనుషులు నాకు ఈరదు అంటాడు. ఈయనేమంటున్నాడో తెలుసా? ఇదిగో నీ డబ్బు ఎవరికి కావాలా, నీ దోపుడు సొమ్ము ఎవరికి కావాలా, నీ అన్యాయపు సొమ్ము ఎవరికి కావాలా, నీ లంచాల సొమ్ము ఎవరికి కావాలా, నీ మోసాల సొమ్ము ఎవరికి కావాలా, నాకు అక్కర్లేదు, నేను చెప్పులు వారైనాను తీసుకోను అని దాన్ని విసర్జిస్తూ ఉన్నాడు, దాన్ని కొట్టివేస్తూ ఉన్నాడు, దాన్ని కాదనుకుంటా ఉన్నాడు. కాబట్టే భక్తిలో అలా నలగాలి. ఈ రోజుల్లో భక్తిలో అలా ఆ స్థితికి రావాలి. భక్తిలో ఒక ధూళిగా ఇదిగో తాను శరీరాన్ని నలగొట్టుకోవాలి. అప్పుడు ఆ వ్యక్తి దేవుని ఎదుట నిలబడి మాట్లాడగలడు. ఆ వ్యక్తి విశ్రాంతి తీసుకోగలడు. ఆ వ్యక్తి కొరకు విశ్రాంతి ఎదురు చూస్తూ ఉన్నది. నీ విశ్రాంతిలోనైనా, నా విశ్రాంతిలోనైనా, నీ చోటులోనైనా, నా చోటులోనైనా మనమే ఉండాలి. అక్కడ ఇంకెవరో ఉండటానికి వీల్లేదో, అది ఖాళీగా ఉండటానికి వీల్లేదో. దేవుడు మన కొరకు ఏర్పాటు చేసింది. కానీ మనిషి ఏం చేస్తారంటే డబ్బు కళ్ళ ముందు పెడితే చాలు. డబ్బు కళ్ళ ముందు పెడితే ఎన్ని మాటలు మాట్లాడటానికైనా ఇష్టపడతాడు. ఎందుకంటే ఆ డబ్బు ఆట ఆడిచ్చిద్ది అనమాట మనిషిని. ఆ డబ్బు నిలకడ లేకుండా చేస్తుంది అనమాట మనిషిని. ఈ రోజుల్లో డబ్బు కొరకు అనేకమైన అవినీతి కార్యములు ఎందుకు చేస్తూ ఉన్నారు అంటే ఆ డబ్బు ఒక ధూళిగా ఎంతోమందిని పరదైసుకు వెళ్లకుండా, దేవుని బిడ్డలుగా ఉండకుండా, పరిశుద్ధంగా ఉండకుండా, దేవునికి విరోధంగా నడుస్తూ తమ జీవితాలను పాతాళానికి అర్పించుకునేటట్లు చేస్తూ ఉన్నది. కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్త. ఈ ధనవంతుడు కూడా అలాగనే ఉండేవాడే, ఈ ధనవంతుడు కూడా అలా సంపాదించుకున్నవాడే. అందుకనే దేవుడు అంటా ఉన్నాడు, ఇద్దరు ఆస్తిపరులు ఉన్నారు, ఒక ఆస్తిపరుడు మాత్రం పరదైసులో కేకలు పెడతా ఉన్నాడు, ఇంకొక ఆస్తిపరుడు మాత్రము దర్జాగా ఉన్నాడు. తేడా ఏమిటంటే ఈ వ్యక్తి లోకం అనే ధూళికి అప్పగించుకున్నాడు, ఈ వ్యక్తి తానే ధూళి నలగొట్టుకున్నాడు తన శరీరాన్ని. మన జీవితంలో కూడా అంతే. నిలకడ లేని వాటి వైపు ఎందాకనే చూస్తాం. ఆదివారమున 6 దినములు పని చేసుకుని 7వ దినమున నా సన్నిధిలో దేవుడు గడపమంటే ఆ రోజు కూడా మిస్ చేసుకుని, ఆ రోజు కూడా సొమ్ము, ఆ రోజు కూడా డబ్బులు, ఆ రోజు కూడా కూలే అని ఆశపడి వెళుతూ ఉంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపానికి జీతం మరణం. మరేం చేయాలి? దేవుడు అంటే తెలియదు ఈయనకి, దేవుని భయం లేదు తనకి. వెచ్చలవిడిగా తిరుగుతూ, వెచ్చలవిడిగా డబ్బు ఎక్కడికి వస్తే అక్కడికి వెళ్ళే తత్వం కలిగినోడు కాబట్టే ఆజ్ఞలు అతిక్రమించేవాడు. కనుక ఇప్పుడు ఏడుస్తూ ఉన్నాడు, అయ్యో అప్పుడు బాగా అట్లా ఉన్నట్టయితే బాగుండేదే, ఇప్పుడు ఇట్లా ఉన్నానే అని బాధించబడతా ఉన్నాడు. కనుక భక్తిపరుడు ఎవరు కూడా ఇలాంటి అన్యాయపు సొమ్ముకి, అన్యాయపు వస్తువులకి ఆశపడరు. కాబట్టి ఆ విధముగా మనం ఉండాలి. మూడవదిగా దేనికి అప్పగించుకున్నాడు చూడు. 2వ రాజుల గ్రంథం 23:12.
రెండవ రాజుల గ్రంథం 23:12 పాతాళంలో ఉన్న వ్యక్తి మరియు యూదారాజులు చేయించిన ఆహాబు మేడగది పైనున్న బలిపీఠములను బలిపీఠమును యెహోవా మందిరపు 2 సాలలో మనష్షే చేయించిన బలిపీఠములను రాజు పడగొట్టించి చిన్న భిన్నములుగా చేయించి ఆ ధూళిని కిద్రోను చూసావా, ధూళికున్న ఆ వ్యక్తి అప్పగించుకున్నాడంటే మూడోదిగా ధూళి ఎక్కడైనా కసువులో పారబోస్తారు, ధూళి ఎక్కడైనా బయట పారబోస్తారు. దాని దగ్గర భద్రంగా పెట్టుకోరు, అది బీరువాలో పెట్టుకోరు, అది జాగ్రత్తగా కాపాడబడేది కాదు, అది బయట పారవేయబడేది, అది వాగుల్లో మురికి నీళ్ళలో కలిసిపోయేది. అంటే ఈ ధనవంతుడు కూడా దానికి అప్పగించుకున్నాడు తన జీవితాన్ని. ఇదిగో మనందరం కలిసి ఇదిగో దేవుని రాజ్యంలో ఉండాలి అంటే, అక్కడ విశ్రాంతి తీసుకోవాలి అంటే, ఇదిగో ఆ ధూళి బయట పారబోసేటట్లుగా జీవితం ఉండకూడదు. అనగా భక్తిపరుడు తన సంతానాన్ని రోడ్ల మీద వదిలివేయడు. భక్తిపరుడు తన సంతానాన్ని వాక్యములో, ప్రార్థనలో, భక్తిలో పెంచుతాడు. భక్తిపరుడు తన సంతానాన్ని విచ్చలవిడిగా వదిలిపెట్టడానికి ఇష్టపడడు. ఈ ధనవంతుడు కూడా అలాంటి వాడే. తనకు 5 సహోదరులు ఉన్నారంట. అక్కడ కాలిపోతూ చెబుతూ ఉన్నాడు, నాకు 5 సహోదరులు. అంటే ఈ కుటుంబం ఎలాంటిదో చూడండి, ఈ కుటుంబం ఎలాంటిదో చూడండి. ఈ రోజులో ఉన్న పిల్లలు ఎటు పారవేయబడతా ఉన్నారో, ఎక్కడుంటా ఉన్నారో, ఎటు పడితే అటు తిరుగుతూ ఉన్నారు. తల్లిదండ్రులు గమనించట్లా. వాళ్ళ చేతులకి సెల్లులు ఇస్తూ ఉన్నారు, వాళ్ళ చేతులకు సెల్ ఫోన్లు ఇస్తూ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారో, పాపంలో మృతి చెందితే, పాపంలో వాళ్ళు చనిపోతే వాళ్ళు ఎక్కడికి పోతారన్న ఆలోచన కూడా లేకుండా వాళ్ళని విచ్చలవిడిగా బయట వదిలిపెడితే వాళ్ళ లైఫ్లో ఏం కావాలి చెప్పండి? వాళ్ళ జీవితాలు ఏం కావాలి చెప్పండి? పిల్లలు ప్రార్థన చేస్తారా? పిల్లలు మందిరానికి వస్తారా? పిల్లలు వాక్యం చదువుతారా? వాక్యంలో పెరుగుతున్నారా? మీ పిల్లలను నా బోధలో పెంచమనడం, నా శిక్షణలో పెంచమనడం. కానీ ఏమైపోతున్నాయి లేఖనాలు? ఎంతమంది ఇళ్లల్లో ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారో, ఆ చదువుకున్న వాళ్ళు ఒక్కసారి వాక్యం చదివిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఒక్కసారి బైబిల్ చదివిన వాళ్ళు ఉన్నారు. అంటే అర్థం ఏమిటి? మన మందిరానికి వెళ్తే సరిపోతుందా? దేవుని వాక్యాన్ని పాటించే అవసరత లేదా? ఇదిగో ధూళి బయట పారవేయబడినట్లు సంతానాన్ని, కుటుంబాన్ని ఎక్కడ తిరిగితే తిరగని, ఎటు పోతే పోని, ఎటు వెళితే వెళ్ళని, ఎటు తిరిగితే తిరగని, ఎక్కడుంటే నాకెందుకు అన్నట్లుగా ఉంటే మనం ఏం చేస్తా ఉన్నాం? ఆ ధనవంతులు లెక్క అవుతా ఉన్నామంట. అందుకనే తన జీవితం ఏమైపోయింది? ఏడుస్తా ఉన్నాడు. నా కుటుంబంలో ఇంకా 5 సహోదరులు ఉన్నారయ్యా, వాళ్ళు ఇక్కడికి రావద్దు, అప్పుడు బాధపడతా ఉన్నారు. తల్లిదండ్రులుగా పిల్లల జీవితాన్ని కాపాడాల్సిన బాధ్యత, పిల్లల జీవితాన్ని జాగ్రత్త చేయాల్సిన బాధ్యత, ప్రతి ఒక్కరిని దేవుళ్ళో పెంచాల్సిన బాధ్యత, పరిశుద్ధంగా ఉంచవలసిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది, ప్రతి వ్యక్తి మీద ఉంది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? మందిరానికి తీసుకురాలేదు. ఏంది మీ పిల్లలు అంటే వాళ్ళు ఏమంటున్నారు అంటే, వాడు రావట్లేదు, నా మాట వింటలేదు. 7వ తరగతి 5వ తరగతి పిల్లలు కూడా మాట వింటలా, 9వ తరగతి పిల్లలు కూడా మాట వింటలా. మరి ఎప్పుడు మాట వింటాడు? పెద్దయిన తర్వాత ఎలా మాట వింటాడు? ఆత్మీయ జీవితం ఇది. ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సింది ఏమిటి? అది అబ్రహాము తన సంతానాన్ని ఏం చేసుకున్నాడో చివరిగా చూడండి. ఆదికాండము 24:3. అబ్రహాము తన పిల్లల్ని ఏం చేసుకున్నాడు చూడండి. ఆదికాండము 24:3. నేను ఎవరి మధ్య కాపురం ఉన్నాను, ఆ కనానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెళ్ళి చేయక అంటున్నాడు. చూసావా? అంటే ఈయన తన సంతానాన్ని లోకంలో తిప్పటానికి, లోకస్తులతో కలవనీయటానికి ఇష్టపడట్లేదు. అమ్మా, భక్తిపరులతో సహవాసం చేస్తాడు, భక్తిపరులతో తిరుగుతాడు, ఆత్మీయ సహవాసం కలిగి ఉంటాడు, ప్రార్థన అనుభవం కలిగి ఉంటాడు. ఇలా అనుభవం కలిగి ఉన్న బిడ్డలో ఆ కుటుంబం మృతం ఏలదక్కడ. అక్కడ విశ్రాంతి ఎక్కడ ఉంటుందంటే పరదైసులో ఉంటుంది. దర్జాగా విశ్రాంతి తీసుకుంటారు. మరి ప్రతి పిల్లలు చేయవలసిన బాధ్యత ఏమిటి? ప్రతి కుటుంబ బాధ్యత ఏమిటి? ఈ గాంధీనగర్లో ఎంతోమంది యవనస్తులు ఉన్నారు, ఎంతోమంది పిల్లలు ఉన్నారు. వాళ్ళందరినీ ఏం చేయాలి అంటే, ఇదిగో రోడ్ల మట వదిలిపెట్టకూడదు, దేవుని భక్తిలో పెంచాలి.
దేవుని యొక్క క్రమశిక్షణలో పెంచాలి. అందుకనే చనిపోయిన తర్వాత ఏడిస్తే ఉపయోగం ఏంటి? చనిపోయిన తర్వాత బాధపడితే ఉపయోగం ఏమిటి? ఆ వ్యక్తి తిరిగి రాడు. ఆ వ్యక్తి చనిపోయిన సజీవంగా దేవుని రాజ్యంలో ఉండాలి అంటే, విశ్రాంతి తీసుకుంటూ ఉండాలి అంటే పాటించవలసినవి ఉన్నాయి. అందుకే ఆ ధనవంతుడికి అబ్రహాముకి తేడా ఏమిటంటే, ఇద్దరు ధనవంతులే, కానీ ఒక ఆయన సంతానాన్ని కాపాడుకుంటాడు, తన జీవితాన్ని కాపాడుకుంటాడు. మరొక ఆయన తన జీవితాన్ని ఏమో పాతాళ పాలు చేసుకున్నాడు, వేదన పడతా ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఇక్కడికి వచ్చిన ప్రతి తల్లి కూడా తన కుటుంబం విషయంలో, తన పిల్లల విషయంలో, తన వ్యక్తిగత జీవితంలో, ప్రతి దానిలో ఈ అంత్య దినాల చివరి రోజులలో భక్తిలో జాగ్రత్త పడవలసి ఉన్నది. ఆ ధనవంతుల్లాగా లోకాన్ని స్నేహించకూడదు. అబ్రహాములాగా దేవునికి విరోధమైన వదిలిపెట్టాలి, సంతానాన్ని దేవుళ్ళో పెంచాలి. ఇదిగో ప్రతి విషయంలో అన్యాయపు సొమ్ములో జాగ్రత్తగా ఉంటే, భయంతో ఉంటే ఆ వ్యక్తిని దేవుడు ఇష్టపడతాడు. ఆ వ్యక్తి దేవుడితో మాట్లాడగలుగుతాడు, దేవుని ముందు నిలబడగలుగుతాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించాలి తప్ప ఏ వ్యక్తి నశించిపోకూడదు. ప్రతి వ్యక్తి కూడా ఇదిగో పరిశుద్ధంగా చనిపోవాలి. ప్రతి వ్యక్తి కూడా దేవుని రాజ్యానికి వారసుడు కావాలి. అలా కావాలి అంటే అబ్రహాములాగా జాగ్రత్తలు తీసుకోవాలి, ధనవంతుడిలాగా అజాగ్రత్త తీసుకోవద్దు. ఎంతమంది చనిపోయారు, ఎంతమంది లోకంలో చనిపోయారు, ఎంతమంది పాతాళంలోనికి వెళ్ళిపోయారు, ఎంతమంది సాతాను మింగివేసి ఉన్నాడు. వాళ్ళందరి జీవితాల గురించి తలుచుకుంటుంటే బాధ. కానీ మిగిలిన వాళ్ళు అలా కాకూడదు, నెక్స్ట్ జనరేషన్ అలా కాకూడదు, నెక్స్ట్ అలా ఉండకూడదు. ప్రతి వ్యక్తిని కూడా సాతానుడు మింగివేయకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి జీవితంలో మనం జాగ్రత్తలు తీసుకొనవలసి ఉన్నది. ఆ అబ్రహాము తాను భక్తిలో నలగొట్టుకున్నాడు, ఈ ధనవంతుడు ఎగిరిపోయే ధూళికి అప్పగించుకున్నాడు. ఈ రెండు జీవితాల్లో ఎవరు సక్సెస్ అయ్యారు అంటే అబ్రహాము సక్సెస్ అయ్యాడు, అబ్రహాము జాగ్రత్త పడ్డాడు, అబ్రహాము సంతానం జాగ్రత్త పడ్డది, అబ్రహాము వాగ్దానం పొందాడు, తన తరతరాలలో అతడు విశ్వాసులకి తండ్రి అయినాడు. అంటే ఎంత గొప్ప జీవితం అండి. ఆ ధనవంతుడి పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి. ఏదో ఆదివారం మందిరానికి వెళ్ళి 4 మాటలు ఇన్ని వచ్చినందువల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఆచారాల భక్తి మనం చేయకూడదు. మనం ఏం చేయాలి? దేవుని రాజ్యానికి మనం వెళ్ళాలి. ఇప్పుడు ఈ కుటుంబంలో ప్రార్థన ఇక్కడ జరుగుతూ ఉన్నది. ఆ తల్లి గారు ఇదిగో సంవత్సరానికి ఇక్కడ జరుగుతూ ఉన్నది. ఆ భక్తులను బట్టి, లేకపోతే భక్తులు హీనతలో చచ్చిపోయిన వారిని బట్టి కొన్ని మనం నేర్చుకోవాల్సినవి ఉంటాయి. ఒక వ్యక్తి పాపంలో చనిపోతే కొన్ని నేర్చుకోవాలి, ఒక వ్యక్తి నీతిగా చనిపోతే కొన్ని నేర్చుకోవాలి. 2 మరణాలు మనకి పాఠాలు నేర్పిస్తాయి. ఆ పాఠాలు జాగ్రత్త పడాలి. మరణం అందరికీ వస్తూ ఉంది, మరణం అందరూ అనుభవించాల్సిందే. కానీ ఆ మరణం పాతాళమా పరదైసా, ఇంకాసేపటికి నువ్వు ఉంటావో నేనుంటావో గ్యారంటీ లేవు. దేవుడిచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని లోకం అనే దానికి అప్పగించుకొనకుండా భక్తిలో నలగొట్టుకొని వ్యర్థమైన తొలగించుకుంటే ఆ పరదైసులో విశ్రాంతి తీసుకుంటూ హ్యాపీగా ఉంటాము. అట్టి కృప ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డకి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేద్దాం. అందరికీ వందనములు. ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది. మొదటి బుక్కు ఈ కనిపించే 30 అంశాల మీద ఉన్నది. కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకొనగలరు.